జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్య మీద తెలుసుకొని పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండడం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకు ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్లు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకోవాలని వారికి అండగా నిలబడాలని ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డు ప్రాంగణానికి పరిశీలనకు రావడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు సోదరిమణులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అలాగే ఆ కార్యక్రమానికి సహకరించినటువంటి మా జిల్లా అధ్యక్షులు శ్రీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులకు శాసనసభ్యులకి అలాగే మా పార్టీ శాసనసభ్యులకి శాసనమండలి సభ్యులకి మా పార్టీ నియోజకవర్గ బాధ్యులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నా. అలాగే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రావడం రైతుల యొక్క ప్రధానంగా పొగాకు రైతుల యొక్క బాధలు తెలుసుకొని వారి యొక్క గిట్టుబాటు ధర కల్పించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా వారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి 2-3 చిన్న ఇన్సిడెంట్స్కి చింతిస్తూ ఉన్నాం. ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అలాగే డిపార్ట్మెంట్ వారికి తదితరులకు కూడా చిన్న చిన్న గాయాలు కూడా అయినాయి. దీన్ని ఎవరు చేసినప్పటికీ కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వారు నిరసన తెలిపేటువంటి హక్కు ఈ ప్రజాస్వామ్యం కల్పించింది. దాన్ని ఎవరం కూడా కాదనే దానికి లేదు.
అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారికి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ ఇబ్బందులకు తొలగించేదానికోసం ప్రజలకు అండగా నిలబడేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షంగా మా మీద ఉన్నింది. ఆ బాధ్యతను ఈరోజు మా నాయకుడు నిర్వహించినారు. ఆ బాధ్యత నిర్వహించినారు కాబట్టే రైతాంగము అంత భారీ స్థాయిలో తరలి వచ్చింది. ఈ సందర్భంగా ఒకటే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి. ఇన్ని వేల మంది రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత భారీగా మా నాయకుడు వస్తున్న సందర్భంగా వారికి అండగా ఉండేదానికి నిలబడేదానికి మేము వచ్చుంటే ఎవరో కొంతమంది నిరసన తెలిపేదానికి ఈ రోజే దొరికిందా? ప్రజాస్వామ్యయుతంగా వారిని నిరసన తెలుపుకోవాలనుకుంటే ఇంకొక రోజు తెలుపుకోవచ్చు, ఇంకా భారీ స్థాయిలో తెలుపుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ కేవలం ఇక్కడ మార్కాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ మెప్పు పొందేదానికోసం, కేవలం మీ మెప్పు పొందేదానికోసం మా యొక్క నాయకుడి యొక్క కార్యక్రమాన్ని ఏదో ఇబ్బందులు పెట్టాలనేటువంటి భావనతోటి 2-3 రోజుల నుండి అదే పనిగా తిరిగి ప్రజలను రెచ్చగొట్టి తీసుకొచ్చిండ్రు. ఒక రీతిగా మీకు కూడా అవమానకరమే. మీ అధికారంలో ఉన్నటువంటి మీ పార్టీకి 4 చోట్ల ధర్నా, 4 చోట్ల నిరసనలు తెలిపితే 4 చోట్ల, ఒక చోట 10 మంది, ఒక చోట 8 మంది, ఒక చోట 15 మంది, ఇంతమంది అని మీకుంది. అది మీకు కూడా చిన్నతనమే కదా. మీరు చేయదలుచుకుంటే ఇంకొక రోజు బ్రహ్మాండంగా చేసుకోండి. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎవరైతే ఈ రీతిగా రెచ్చగొట్టి, ప్రజలను రెచ్చగొట్టి లేదా ఆడ ఇబ్బందులు కలిగించాలనేటువంటి భావనలతోటి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో అది మీరు ఎంక్వైరీ జరిపించి వారి మీద చర్యలు తీసుకోండి. ఆ బాధ్యతను ఖచ్చితంగా మీ మార్కాపూర్ శాసనసభ్యుడు, మీ పార్టీ శాసనసభ్యుడైనటువంటి కందుల నారాయణ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ రీతిగా చేసినారు. లేకపోతే రాత్రి 2 ఆయనకు పొదిల్లో పట్టణంలో తిరగాల్సిన పనే ముందే ఒకసారి ఆలోచన చేయండి. సీసీటీవీలు చూసినా కూడా ఈ రోజైనా బయటపడతాయి. రాత్రి ఎక్కడున్నారు ఆయన, ఎన్నింటప్పుడు తిరిగినారు, ఇదంతా ఏంటి? ఇంకా చాలా మేలు భగవంతుడి దయ వల్ల, అధికారుల యొక్క గట్టి నిర్ణయాల వల్ల మా కార్యకర్తలకు దెబ్బలు తగిలితే తగిలి ఉండొచ్చు. పోలీసు వారు లాఠీ చార్జ్ చేసిందని నేను తప్పుపడ్డంలే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి వారు చర్యలు తీసుకున్నారు. అంత గట్టిగా వాళ్ళు మా కార్యకర్తలను కొట్టినప్పటికీ కూడా ప్రశాంతంగా మా నాయకులు ముందుకు పోయినారు. అది ఏమాత్రం కొద్దిగా పొరపాటు జరిగినా చాలా పెద్ద విఘాతం జరిగి ఉండేది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మీ శాసనసభ్యుడు అనేది కాకుండా మీరు పాలకులుగా ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతి భద్రతలు అనేది ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఎంక్వైరీ జరిపించండి. మీ నాయకుడు పొరపాటు చేసింటే అతని మీద చర్యలు తీసుకోండి. మాదేదన్నా పొరపాటు ఉంటే మేము కూడా దానికి మీ అధికారులు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తా ఉన్నాం. సార్, మీ వాణిని అసెంబ్లీ సాక్షిగా వినిపించవచ్చు కదా. ఇన్సిడెంట్ జరిగింది ఈ రోజే కదన్నా. టైం వచ్చినప్పుడు వినిపిస్తాం. టైం వచ్చినప్పుడు వినిపిస్తాం. ఈరోజు రవీణ మాట్లాడుతున్నాను. ఇట్లా నన్ను రైతులు 2 నెలలుగా గిట్టుబాటు ధర కోసం అడుగుతూ ఉంటే ఈరోజు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శకు వచ్చి రైతులకి సపోర్ట్గా నిలబడుతుంటే మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది కిరాయి మనుషులు పెట్టి రాళ్ళు లేపించి ముసుగు లేపించి కూలీలని తీసుకొచ్చి ముసుగు లేపించి రాళ్ళు లేపిస్తే మీకు ఇందులో ఒరిగేది ఏముందని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా. ఒక మంచి సమస్య మీద లక్షలాది మంది రైతులకు మేలు జరగాలని, లక్షలాది మంది గొంతుగ్గా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ జిల్లాకు వస్తే మీరు సిగ్గుపడాల్సిన పని లేదా అని శాసనసభ్యులు అడుగుతున్నారు. శాసనసభ్యులుగా మీరెవరు ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను ఇంతవరకు తీసుకుపోలా. మంత్రులు కొంతమంది వచ్చి పర్యటనలు చేస్తే మీరు పర్యటనలు చేశాక రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి, మీరు పర్యవేక్షించాక రేట్లు తగ్గిపోతున్నాయి. అంటే వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వంలో వ్యాపారస్తులతో కుమ్మక్కైంది కాబట్టి ఈ దోపిడీ జరుగుతుందని గలమెత్తుతూ ఉంటే
రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలబడితే మీరు 10 మంది కూలీలను పెట్టి ముసుగులు ధరించి గడ్డలేపిస్తే ఊరిగేది ఏముంది? ఇట్లాంటి గడ్డలేసిన వాళ్ళందరూ జిల్లాలు పారిపోయారు, జిల్లాలు వదిలిపెట్టి. రేపు ఇదే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పద్ధతిగా రాజకీయ పార్టీలుగా బాధ్యతగా మెలగాలి తప్ప ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి సంస్కృతి ప్రోత్సహిస్తే మీరు బాధ్యులు అవుతారు. రేపు ఈ నాయకులు పారిపోతారు. అది గుర్తెరిగి కార్యకర్తలు మీ నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్ గారు పరిశీలనకు వచ్చినప్పుడు నాయకులు కొంతమంది వైసీపీ కీలకమైన నాయకులు మాత్రం లోపలికి వేలం కార్యక్రమం పెయింటింగ్ రైతుకు ఒక నష్టం తగ్గింది. అందుకే సోషల్ మీడియా అంచెలు అవుతుంది. ఉద్దేశం ఒకటైతే రైతులు తగిన నష్టం మరో ఉంటుంది. లోపల తొక్కిసలాట అంటే వచ్చిన కార్యకర్తలు కంట్రోల్ చేయకపోవడం వల్ల ఆ పొగాకు వేల పైన ఎక్కడం, సో వాటి పెట్టుబడుల్లో కొంత అది వెయిట్ ఆల్రెడీ వెయిట్ వేసారు. ఆ వెయిట్కే ప్రైస్ ఉంటుంది. దాంట్లో ఏమో కేజీ కూడా నష్టం రాదు. అది కాక వేలం కానీ కూడా కొన్ని ఉన్నాయి కదా. 2 బేళ్లే జగన్ గారు అటెండ్ అయింది. 2 బేళ్ల దగ్గరే జగన్ గారు కాదు, కొంతమంది నాయకులు కాకుండా కార్యకర్తలు కూడా లోపలికి నాయకులు వచ్చినప్పుడు వస్తారు కదా, దానికి ఏమో నష్టం లేదు. మొత్తం ఓవరాల్గా టొబాకో బోర్డులో 250 మంది రైతులకి పాసులు ఇచ్చారు. 250 మంది బెయిల్స్ తీసుకొచ్చారు. ఆ 250 మంది బెయిల్స్లో 250 మంది రైతులు, అంతకని ఎక్కువ మంది ఏం లేరు. మహా అయితే 40 ఎక్స్ట్రా ఉంటుంది తప్ప ఎక్కువ పర్సెంట్ రైతులకి పాసులు ఇచ్చి పోలీసు వాళ్ళు అనుమతి ఇచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇంకా బయట మిగిలిన పాయింట్లో మనం డోర్ లోపల అయినప్పుడు కొంతమంది ఎంటర్ అయ్యారు తప్ప లోపల పోలీసు బందోబస్తు ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన పాసుల ప్రకారం పోయారు. ఒక 45 కార్యకర్తలతో పాటు మిగిలిన అందరూ వాళ్ళే ఉన్నారు. రైతుల్లోనే కార్యకర్తలుగా ఇంట్రెస్ట్గా ఉండి సరుకు అమ్ముకోవడానికి వచ్చి కూడా జగన్ గారిని చూడాలని వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు. పాత్రికేయులు రైతులు అధికంగా ఉన్నారు. పోలీసులు బాగానే చేశారు. పోలీసులు తప్పు